పాడతాను. ఇక్కడ ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ లో ఉన్న వాళ్ళందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా దేవాదేవునికి వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ గ్రూప్ వారందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు,
ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు, యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. వందనాలు మేమా. ప్రస్తుతం ఇదే పాట ఎక్కడైనా చక్కటి పాట పాడి చక్కటి స్వరము మేమాకి గాస్పల్ అసెంబ్లీలో చక్కగా పాటలు పాడుతుంది పాప. ఈ మధ్యలో కొంచెం బాగలేకుండా అయినా చక్కగా రెడీ అయింది. మళ్ళీ క్విజ్ లో కూడా ప్రైజెస్ తెచ్చుకుని చక్కటి పాట. ఈ పాట అంతా అందరికి అర్థమై ఉంటుందమ్మా, ఎందుకంటే స్థిరపరచేవాడు. కానీ చివరిలో మనం గుర్తుపెట్టుకోవాలా, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నిజంగా ఆయనకు అసాధ్యం ఏదైనా ఉందా? ఎటువంటి పరిస్థితుల్లో పడిపోయే స్టేజ్లో మనం ఉన్నా మనల్ని లేపగలిగేవాడు, మనల్ని పైకెత్తుకునేవాడు, మనల్ని హెచ్చించేవాడు. మనం ఒకవేళ కొన్నిట్లు తగ్గిపోయి ఉన్నామేమో చిన్న చిన్న వాటిల్లో, ఒకవేళ అనారోగ్యం వస్తున్న బాధపడుతున్నామేమో, అప్పుడు కూడా మన పైకెత్తాడు, లేవనెత్తాడు. ఈ పాట మనకి ఎంత మంచి దృక్పథాన్ని, ఒక జీల్ని చూపిస్తుందంటే నిజంగా ఈ పాట అందుకే అన్ని చోట్ల పాడుతున్నారు ఈ పాట. ఏమైనా చేయగలడంట మన దేవాదేవుడికి, ఆయనకి మించింది ఏదీ లేదు. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదని సెలవిచ్చిన ఆ వాక్య వాగ్దానాన్ని ఈ పాట పట్ల మనందరి మధ్యలో నిరర్ధకము కానేరక చేసేసినాడు, సార్థకం చేశాడు ఈ పాట ద్వారా. కాబట్టి చక్కటి పాట పాడింది. ఇప్పుడు కూడా ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. ఇప్పుడు చెప్పబోయే బిడ్డ చెప్పబోయే వాక్యం ద్వారా కూడా చక్కటి పాట పాడింది. ఈ పాటని అమెరికాలో ఉన్న పాప చిన్నవాడు, వాడు 3rd year నిండింది మొన్న జూలైకి, ఎంత చక్కగా ఏమైనా చేయగలడమ్మమ్మ అని పాట పాడతాడు. నిజంగా ఈ పాటను చూస్తే నాకు కూడా ఎంత ఇష్టం అనిపిస్తుందో. చక్కటి పాట పాడి, అర్థయుక్తమైన పాట. ఈ అర్థమంతా మీకు తెలిసే ఉంటుందని నేను అర్థం చెప్పలేదమ్మా, చెప్పమంటే చెప్తాను. టోటల్లీ అంతా మనకు మన ఊహకు మించిన కార్యాలను చేస్తాడు దేవుడు. ఆయన ఆజ్ఞ లేనిది ఏది జరగదు. పాట అందరికీ అర్థమైందిలే, అర్థమైపోయింది అమృత. కాబట్టి ఈ పాట పాడి వినిపించిన ఎమ్మిమ్మ రాజు గారికి మరొకసారి ఆ దేవాదేవుని తరఫున, మన ఎస్తేరు ప్రార్థన సహవాస కుటుంబ తరఫున కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. వందనాలు. నీ వీడియో సరిగా లేదు, చక్కగా పెట్టుకో, అడ్డంగా ఉన్నావు. నేను వీడియో వద్దక్క, వీడియోకి రాలేదుకా. నువ్వు కాదు, రూత్ రూత్ రూతు ఊరు. అవును ఆంటీ, ఇది అది కిటికీ దగ్గర ఉన్నాను, అది గ్రిల్ పడుతుంది ఆంటీ. అది కాదు, అడ్డంగా వచ్చింది. నువ్వు దాన్ని ఇట్లా తిప్పాలి, స్ట్రైట్ గా. నువ్వు అడ్డంగా కనిపిస్తున్నావు. స్ట్రైట్ గా పెట్టు, స్ట్రైట్ గా పెట్టుకో. తిప్పుకోమా. ఇప్పుడు బాగుందమ్మా. ఇప్పుడు చక్కటి పాట పాడి వినిపించిన ఎమ్మిమ్మ రాజు గారి వాళ్ళ అక్క రూత్ మలాకి గారంటే. ఇప్పుడు రూత్ మలాకి గారి గురించి శారాదేవవరం గారు చెప్పాలి, నేనే చెప్పాలా రూత్ గురించి? రూత్ ఆల్రెడీ మనకు చెప్పింది పరిచయం. ఆయన కూడా ఇప్పుడు కొంతమందికి తెలియదు కదక్క, ఇన్ని చాలా రోజులు ఏంది మధ్యలో చెప్పండి అక్క. అమృతక్క మీరైనా. రూత్ అందరికీ తెలియదు. ఇది రెండోసారో చెప్తాను. లేదు, 4 సార్లు అయిపోయింది. మరి ఎందుకు తెలియదు? అందరికీ తెలియదు. తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి తెలుసుకుని. రూత్ మలాకి గారు టీచర్ గా జాబ్ చేస్తుంటారు. చక్కగా బైబిల్ అనేక పర్యాయాలు చదివిన బిడ్డ, చక్కగా లాగిన సండే స్కూల్ పరిచర్యలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. పరిచర్యలో కూడా ముందుకుంటారు, అన్నిటిలో ముందుంటారు. మా గాస్పల్ అసెంబ్లీలో ఆ బిడ్డ ద్వారా ఆ బిడ్డని కాచి కాపాడుతున్నాడు దేవాదేవుడు. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఆటంకాలున్నా మందిరంకి రావడంలో లేట్ చేయదు, వాక్యానికి వాక్య పరిచర్య చేయడంలో ఆలస్యం చేయదు. కాబట్టి ఆ బిడ్డని దేవాదేవుడు దీవించి ఆశీర్దిస్తున్నాడు.
మీకు అన్ని విషయాలు మీకు తెలిసే అనుకుంటాను. కాకుంటే ఈరోజు ఆ దేవుని కృపను బట్టి బిడ్డకి ఈరోజు వాక్య పరిచర్య నిమిత్తం నియమించబడ్డాడు దేవాది దేవుడు. కాబట్టి ఇప్పుడు మన మధ్యలో ఉన్న రూత్ మలాకే గారు మనకు వాక్య పరిచర్య చేస్తారు. కాబట్టి అందరం చక్కగా విని ఈరోజు మన కోసం ఆయన సంకల్పంలో ఈ మంత్‌లో ఏముందో ఆ బిడ్డ ద్వారా మనం ఏమి సరి చేసుకోవాలో, ఒకవేళ మనలో ఏదైనా పడిపోయి ఉంటే ఆ స్టేజ్ నుంచి మనము బలపరచబడతాము. అటువంటి చక్కటి వర్తమానం అందించబోతున్న రూత్ గారికి మనం స్వాగతం పలుకుతాము. ఎస్తేర్ ప్రియ వారి తరఫున, ఆ దేవాది దేవుని తరఫున. కమాన్ రూతు, ఇంకా స్టార్ట్ చేయమా. వందనాలక్క. వందనాలమ్మా. జూమ్‌లో లాగిన్ అయిన సిస్టర్స్ అందరికీ యేసుప్రభు నామంలో వందనాలు. ఈరోజు నాకి అవకాశం ఇచ్చారు ప్రభువు కెజెమ్మ ద్వారా. అయితే నేను రేపు నాది ఉన్నింది. రేపు ఇంకా చాలా బిజీగా ఉంటాను. లాస్ట్ వర్కింగ్ డే అని ఈరోజే అడిగినాను. మరి అనుమతించినారు. అందుకు ప్రభువుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. జూమ్‌లో లాగిన్ అయిన ఆంటీలకు మరియు సిస్టర్స్‌కి ప్రభు నామంలో మరొకసారి వందనాలు. ఈరోజు నా యొక్క వాక్య భాగ్యం వచ్చేసి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికను ఈరోజు మనము ధ్యానం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ చివరి దినాల్లో ఆ తెస్సలోనిక యొక్క సంఘం ఎలా ఉంది అని పౌలు రాస్తున్నాడు. దాని గురించి నేను కొంచెం చదువుతాను. 1-5 వచనాలు చదువుతాను. మరి టైం ఉంటే కింది వచనాలు కూడా ధ్యానం చేస్తాము. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు, మా ప్రార్థనలందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయితతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమేంటిమో మీరెరుగుదురు. ఇది ఇంతవరకు ఇది చూస్తాను. ఇంకా టైం ఉంటే గన ఇంకా మిగతా వచనాలు కూడా ధ్యానం చేస్తాము. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా, సాయం సమయంలో ప్రభా, మరి నాయన స్త్రీలమైన బలహీనులమైన మేము ప్రభా ఈ విధంగా సమాజముగా కూడి మీ యొక్క వాక్యమును ధ్యానించడానికి, పాటలు వినడానికి, అనేక మంది సాక్ష్యాలు వినడానికి, ప్రార్థించడానికి ఎంతో సహాయము, కృప అనుగ్రహించినందుకై మీకు స్తోత్రములు ప్రభా. నా తండ్రి నాయన, మరి ప్రభా మేము ప్రభా వట్టి వారము, మట్టి వారము నాయన, జ్ఞానము లేని వారము తండ్రి. ప్రభా మీ పరలోకమండి ప్రభా మాకు మీ యొక్క జ్ఞాన వచనాలను అందించండి ప్రభా. మాకు క్షేమకరమైనటువంటి ప్రభా నాయన తండ్రి ప్రభా వర్తమానమును మాకు అందించి ప్రభా, తద్వారా మా యొక్క ఆత్మీయ జీవితమును మేము సరి చేసుకోవటానికి అంచె దినములో జాగ్రత్త కలిగి జీవించడానికి నీ కృపను అనుగ్రహించండి. నా తండ్రి నా ప్రభా నాయన, ప్రభా పడిపోయిన చోటే నాయన నిలబెట్టే దేవుడవు నాయన, బలహీనులను బలపరచు దేవుడవు నాయన, ఏమైనా చేయగలవు నాయన. ప్రభా నాయన, నీవు ఉన్న వాటిని లేనివన్నట్టుగా, లేని వాటిని ఉన్నవన్నట్టుగా పిలిచే దేవుడవు ప్రభా. నా తండ్రి నా ప్రభా నాయన, బలహీనుడైన పిరికివాడైన గిద్యోనును, బలాఢ్యుడైన గిద్యోను నువ్వు ఇక్కడికి రమ్మని సెలవిచ్చిన దేవుడవు నా ప్రభా. నా తండ్రి మా బలహీనతలు మీరు ఎరిగి ఉన్నారు. అందుని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభా. తెస్సలోనిక పత్రికలో ప్రభా మీరేమైతే సెలవిచ్చిన్నారో వాటిని మేము తండ్రి చక్కగా మేము ప్రభా నాయన ధ్యానించుటకు నీ ఆత్మ నడిపింపును, పరిశుద్ధాత్మ యొక్క ఆవరింపును మాకు అనుగ్రహించండి. వినబోతున్న వారిని ప్రభా, వింటున్న మాకు నీ యొక్క ప్రభా నాయన మాటలే మాకు అందించి శిలువ చాటున నన్ను మరుగుపరిచి ప్రభా నీ మాటలు మాకు ఇచ్చి నాయన మమ్మల్ని ఆత్మీయంగా ముందుకు పురుకొల్పమని క్రీస్తు యేసు పుణ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, పౌలు తన యొక్క 2వ దండయాత్ర, సెకండ్ మిషనరీ ప్రయాణములో ఆయన ఈ యొక్క పత్రిక రాసినట్లు మన బైబిల్ పండితులు చెప్తారు. ఇది క్రీస్తు శకం 51వ సంవత్సరంలో
53వ సంవత్సరం ఆ మధ్యలో ఆయన రాసినట్టు మనం చూస్తున్నాం ఈ పత్రికను. పౌలు తన యొక్క పత్రికలు 13 పత్రికలు, హెబ్రీ పత్రిక పౌలు రాయలేదని మన పండితుల వేదాంతుల అభిప్రాయము. అయితే పౌలు పక్కాగా 13 పత్రికలు రాసినాడు. ఆ పత్రికలలో మొదటి తన చేతిలో నుండి జాలువారిన పత్రిక తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. ఆయన 2వ దండయాత్రలో కొరింథీ నుంచి ఆయన ఈ పత్రికను రాసినాడు. ఆయన ఒక్కడే ఈ పత్రికను రాయలేదు. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికీయులకు సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతిను అనే సిల్వానును అనే తనను కలుపుకుంటున్నాడు. సిల్వాను అనే అతనికి మంచి గొప్ప స్నేహితుడనమాట. ఎక్కడంటే విశ్వాసములో, ప్రార్థనలో, చెరసాలలో ఎక్కడికి పోయినా వాళ్ళిద్దరూ పౌలు, శీల అనే పేరు ఎక్కువగా వినిపిస్తుందన్నమాట. అలాగున పౌలు గొప్ప సేవ అతను ఇద్దరు కలిసి చేసినారు. అందుకే తన మొదటి పత్రికను పౌలు తనే రాసినట్లు చెప్పుకోకుండా సిల్వాను, తిమోతి పౌలు మొదటి దండయాత్రలోనే తిమోతి రక్షణ పొందినట్లు మనం చూస్తాం. తిమోతి ఒక రక్షించబడిన యూదురాలి కొడుకు అయినప్పటికీ వాళ్ళ హస్బెండ్ అంటే వాళ్ళ నాన్న గ్రీకు దేశస్తుడు, అంటే అన్యుడు అనమాట వాళ్ళ నాన్న. అయితే తిమోతి పత్రికలో చదివినప్పుడు తిమోతి గురించి పౌలు రాస్తాడనమాట. ఇది నీ తల్లి యూనీకేలోను మీ అవ్వయిన లోయిలో మొదట ఈ విశ్వాసము నేను చూసినానని. అంటే లోయి తన మనమనికి ఎన్నో విషయాలు, ఆమె ధర్మశాస్త్రం గురించి, ఆ ధర్మశాస్త్రము యేసుక్రీస్తులో నెరవేర్పును గురించి చాలా చక్కగా తిమోతికి వివరించినట్లు మనం చూస్తాం. అలాగే విశ్వసించిన యూదురాలు యొక్క కొడుకు తిమోతి అన్నమాట. సిల్వాను ఒక అన్యుడు, ఆయన రక్షణ పొందినవాడనమాట. ఈయన పౌలుతో కూడా ఎన్నో ప్రతి దండయాత్రలో, ప్రతి విజిటింగ్స్ లో, ప్రతి విషయంలో పౌలుకు వెన్నంటి ఉన్నవాడు సైలస్ అంటారు కదా, అతను అనమాట. అయితే ఈయన ఈ పత్రికను ఎందుకు రాసినాడు? మొదట మనకు అది అవసరం అనమాట. పత్రిక ఎందుకు రాసినాడంటే ఆయన ఒక చాలా ఈ యొక్క తెస్సలోనిక వాళ్ళు చాలా విగ్రహారాధికులని మనం 8వ వచనంలో చదువుతాం. 9 నుండి 10 వచనాల మధ్యలో ఉంటుందన్నమాట. చాలా విగ్రహారాధికులు. ఈ తెస్సలోనిక అనేది చాలా అందమైన పట్టణం అన్నమాట. ఇది గ్రీసు దేశములో తెస్సలోనిక చాలా అందమైనది అనమాట. గ్రీకు తెస్సలోనిక చాలా అందమైనది. దీన్ని ఎవరు పరిపాలించినారంటే ఫిలిప్ దీన్ని మొదట దీన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. యుద్ధము చేసి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు అనమాట. అప్పుడు ఈ యొక్క అలెగ్జాండర్ అనే అతని కొడుకు అలెగ్జాండర్ అంటే అతని గొప్ప సేనాధిపతి ఒక ఆయన ఉండేవాడు అనమాట. ఆయన ఆయన పేరు కెసిండర్. ఆయన వచ్చేసి ఈ యొక్క ఈ అన్ని పట్టణాలను జయించినాడు, కానీ ఒక తెస్సలోనిక పట్టణాన్ని ఆయన జయించలేకపోయినాడు. అయితే ఈ కెసిందర్ అనే అతను సేనాధిపతిగా ఉన్నప్పుడు అతను ధైర్యంతో పోయి దాన్ని జయించుకొని వచ్చి ఆయనకు చెప్తాడనమాట, ఫిలిప్ గారికి, అయ్యా నేను దీన్ని కూడా జయించుకొని వచ్చినట్ట, చాలా కష్టతరమైనది దాన్ని జయించడం చాలా మంచి విషయం అని తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడనమాట. ఆ కుమార్తె పేరు తెస్సలోనిక అనే పేరు అనమాట. ఇంతకుముందు దాని పేరు సెలోనిక అనేది ఉండేది. అయితే అతని కుమార్తె పేరు దానికి పెట్టినాడు. అలా దానికి తెస్సలోనిక అనే పేరు వచ్చిందనమాట. అయితే తెస్సలోనికలో పౌలు 2వ దండయాత్రలో వాక్యం చెప్పినప్పుడు అక్కడ విగ్రహారాధన నుండి, అలాగే మన యూదా మతము నుంచి చాలా మంది ప్రభువుని అంగీకరించినారు. అది చాలా సంతోషకరమైన విషయమే, గాని పౌలుకు కొంచెం టెన్షన్ కూడా ఉందన్నమాట. ఎట్లా అంటే 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మాట చూస్తాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం చదువుతాను చూడండి. 1వ అధ్యాయం కూడా 1వ వచనం కూడా చదివితే మంచిది. 2వ కొరింథీ
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము 2 చదువుతాను. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. అంటే ఈ మాసిదోనియా సంఘాలు అంటే ఏథెన్స్, ఈ యొక్క తెస్సలోనిక, ఇవి మాసిదోనియాకు సంబంధించిన పట్టణాలు అన్నమాట. ఈ సంఘాలలో వారు అత్యధికముగా ఎట్లంటే బహుశ్రమల వలన వారు శ్రమ పొందినారు. ఎందుకంటే అప్పుడు సువార్త చాలా కష్టము. వినరు. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రమును ఇతను కాదంటున్నాడు. ధర్మశాస్త్రము ద్వారానే కదా మనం నీతిమంతులుగా తీర్చబడతాము అనేది అప్పుడున్నటువంటి వాళ్ళ విశ్వాసం అన్నమాట. అయితే అది ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులుగా తీర్చబడరు. ఇది క్రీస్తు ద్వారానే మనము దాన్ని పొందుకుంటామని ఇది ఏంది కొత్త వార్త చెప్తున్నారని వాళ్ళు చాలా గలిబిలి చెందినారనమాట. చాలా డిస్టర్బ్ అయినారు. అప్పుడు ఈయన చెప్పిన వాక్యాన్ని వాళ్ళు ఎలా విన్నారంట? ఆసక్తితో విన్నారు. ఎలా విన్నారు? ఆసక్తితో విన్నారు. ఆసక్తితో వినడం వలన వాళ్ళు విశ్వాసము ఉంచగలిగినారు. అందుకనే పౌలు తన మొదటి పత్రికలో స్టార్టింగే విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, ఇవి జంట పదాలండి. ప్రేమ, ప్రయాస, తర్వాత విశ్వాసము, పని అనేవి జంట పదాలు. మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన ఓర్పు. ఓర్పు ఉంటేనే మనం ఏదైనా కానీ నిరీక్షిస్తాం, వెయిట్ చేస్తాం. ఓర్పు లేకుంటే వాళ్ళు అంత వెయిట్ చేయలేరు. కాబట్టి ఓర్పు, నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు, తర్వాత ఏం చేస్తున్నాడంట? మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. తను ప్లూరల్లో చెప్తున్నాడు, చెల్లించుచున్నాను అనకుండా సంఘముగా అంటే సమూహముగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఆ సమూహముగా చేసే ప్రార్థన చాలా బలమైనదండి. అసలు ఒకరిని మించి ఎక్కువ మంది ప్రార్థన చేస్తే దానికి ఎంతో బలం ఉందన్నమాట. అందుకు మేము మానక ప్రార్థిస్తున్నారు. ఎందుకు మానక పౌలు ప్రార్థించినాడో తెస్సలోని గురించి అంటే, అక్కడ విగ్రహారాధన, విపరీతమైనటువంటి వితండవాదాలు అక్కడ ఉన్నాయి. అయినప్పటికీ దాన్ని అధిగమించి వాళ్ళు విశ్వాసం ఉంచినారు. అందుకు పౌలు చాలా ఇష్టపడినాడు వాళ్ళని. ఆ బలములో అది విశ్వసించినప్పుడు ఆ బలహీనతలో ఇక్కడ పడిపోతారో, మిగతా వాళ్ళు ఏమన్నా వీళ్ళని ప్రభావితం చేస్తారేమో అని పౌలు భయపడినాడు అనమాట. అందుకే వారి గురించి మానక ప్రార్థన చేయాల్సి వచ్చింది. మనం ఎప్పుడైనా సువార్త సేవ చేసినప్పుడు, వాక్యం చెప్పినప్పుడు గాని మనం ఏదో చెప్పేసి వచ్చేస్తే అది ఫలించదు నిజంగా. ఎందుకంటే మనం ఎంతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుంటే అది ఫలభరితమైనట్టుగా ఉండదన్నమాట. అలాగున పౌలు తన పత్రికలో ఏం చెప్తున్నాడంటే, మీ ఓర్పు, మీ విశ్వాసము, మీ నిరీక్షణ, ఇది పౌలు పత్రికల్లో చాలా వస్తానంటుంది కదా. విశ్వాసము, మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో కదా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. అయితే వాటిలో మిన్న అయినది ప్రేమ అని ఆయన చెప్పినాడు అనమాట. మొదట విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దేవుడు జగతిని ప్రేమించినాడు, మనల్ని ప్రేమించినాడు. మనము ఆయనకి ఇష్టం లేని వారం అయినప్పటికీ మనల్ని ప్రేమించినాడు. అంతేకాకుండా మనం నరకానికి వెళ్ళాల్సిన వారం. మనము ఆయనకి ఎటువంటి పరిస్థితిలో ఆయనకు అనుకూలమైన వాళ్ళం మనం కాము. అయినప్పటికీ ఆయన ప్రేమించినాడు మనల్ని కదా. ప్రేమ చాలా గొప్పది, చాలా విలువైనది. ప్రేమతో పోలిస్తే ఈ ప్రపంచము నిలబడలేదంటండి. ప్రేమ అంత గొప్పది అన్నమాట. తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో, విశ్వాసం అనేది గతం. నువ్వు విశ్వాసం ఉంచి రక్షణ పొందినవు కదా, నువ్వు విశ్వాసము ద్వారా రక్షణ పొందినవు. ఇప్పుడు అది గతము. అయితే ప్రజెంట్ ఏం చేయాలంటే, ఇక్కడ మీరు నిరీక్షణ అంటే దేవుడు మన తిరిగి వస్తాడని, దేవుడు మనల్ని అక్కడికి తీసుకెళ్తాడు, తనతో ఉంచుతాడని, దేవుడు తన
తనతో పాటు మనల్ని ఉంచుతాడని ఈ నిరీక్షణ కలిగి మనం జీవించాల. అయితే సువార్త అంటే ఏమర్థం చెప్పండి? ఇక్కడ 5వ వచనంలో మీరు ఏర్పరచబడిన సంగతి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. తెస్సలోనికైలను ఏర్పాటు చేసుకున్నాడు. మీరు ఏర్పరచబడిన సంగతి ఆ అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయత. ఇక్కడ రక్షణకు ఒక డెఫినేషన్ ఆయన చెప్తున్నాడు మన పౌలు గారు. ఏమంటున్నాడంటే మా సువార్త. ఇది ఎవరి సువార్త అండి? యేసు ప్రభువుకి సంబంధించిన సువార్త. ఏంటిది అది సువార్త చెప్పండి? ఆ సువార్త ఎటువంటిదంటే బలమైనది. ఏమి వాక్చాతుర్యముతో మాట్లాడిన మాటలు కాదంట. పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. అది నేను వాక్చాతుర్యముతో చక్కని మాటలతో మిమ్మల్ని నేను ఇంప్రెస్ చేయాలని నేను చెప్పడం లేదు. అది దేవుని శక్తి. అది నుండి వచ్చిన, పరలోకము నుండి ఆయన అనుగ్రహించిన అటువంటి ఒక రక్షణకు సంబంధించిన సువార్త. ఆ సువార్తను కృపా సువార్త అన్నాడు కదా. తర్వాత పరలోకం నుండి వచ్చిన పరిశుద్ధ వార్త. తర్వాత ఇక్కడ తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో పౌలు ఏమంటున్నాడు? మా సువార్త. మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితో. శక్తి అనేది ఎట్లా అంటే అది అపోస్తుల కార్యములు. అట్లా కొంచెం తీస్తే ఎవరైనా చదవచ్చు. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 8వ వచనం. సిస్టర్స్ ఎవరైనా తీస్తే చదవండి. మొదటి అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటా బూది గంటముల వరకు నాకు సాక్షులై ఉండుదరని వారితో చెప్పెను. చాలా సిస్టర్. ఇది ఆయన ఏమన్నాడంటే శక్తి అంటే ఎట్లొచ్చింది శక్తి చెప్పండి? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు. మీరు ఊరూరికే మాట్లాడితే ఆ పని చేయదండి. అది సువార్త అవతల వాళ్ళకి రక్షణ కార్యము జరిగించదు. అయితే ఎప్పుడు జరిగిస్తుందంటే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుతారు. మీరు శక్తి నందినప్పుడు మాత్రమే మీరు చెప్తాడు. అందుకే పౌలు తన అనుభవములో నుంచి ఈ మాట చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ. ఆ వచనంలోనే ఉంది కదా, మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. తర్వాత సంపూర్ణ నిశ్చయత ఉందే మనకి. ఇంకా రక్షణ పొందలేదనేదో అనుమానం చాలా మందికి ఉంటుందన్నమాట. నిశ్చయత అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి మన జోసెఫ్ అంకుల్ గారు ఉన్నప్పుడు అయ్యగారు ఉన్నప్పుడు సిఎస్ఐ చర్చ్‌లో అమెరికా నుండి ఒక ఇద్దరు గొప్ప దైవజనులని అంకుల్ పిలిపించినారు అప్పుడు. అది మన చర్చ్ చాలా చిన్నదనేసి అప్పుడు సిఎస్ఐ చర్చ్‌లో మన మీటింగ్స్ జరిగినాయి. అక్కడ మార్నింగ్స్ ఇంతకు ముందు ఇప్పుడులాగా సాయంత్రం మాత్రం కాకుండా మార్నింగ్స్ బైబిల్ స్టడీ ఉండేదన్నమాట. ఆ బైబిల్ స్టడీలో అంకుల్ ఒక క్వశ్చన్ అడిగినాడు. ఏమడిగినాడంటే రక్షణ అనేది నువ్వు ఒప్పుకోవడం ద్వారా ఆయన నీ హృదయాన్ని తెరవడం ద్వారా నువ్వు రక్షణ పొందుతావు. అయితే మా మా తర్వాత స్టెప్ ఏంది అని అడిగినాడు ఆయన. అడిగితే ఎవ్వరు చెప్పలేదు. యాక్చువల్లీ అది పాస్టర్స్ పెద్ద పెద్ద స్పీకర్స్ అక్కడ ఉన్నారు. దగ్గర దగ్గర ఒక 300 మంది ఉంటారు దాంట్లో. ఒక్కరు చెప్పలే. నా రక్షణ తర్వాత స్టెప్ ఏంది అని అడిగినప్పుడు ఎవరు చెప్పలేకపోయినారు. నేను లేదు అంకుల్ నిశ్చయిత అన్నా. ఆయనకి తెలుగు రాదు, నాకు ఇంగ్లీష్ రాదు. ఏం చెప్పాలో తెలీదు. నిశ్చయిత అంటే ఎవరు ఏం చెప్తుంది ఆమె అని అడిగినాడు. అమ్మ ఏం చెప్తాంది అంటే నిశ్చయిత అని చెప్తాంది అని అన్నప్పుడు అప్పుడు ఆయన లేసి నాకు ఇట్లా వంగి నమస్కారం పెట్టి వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నాడు. అంటే రక్షణ తర్వాత నిశ్చయిత లేకుంటే నీకే అనుమానం కలుగుతుంది. నువ్వు ఏ పని కూడా నువ్వు ఆత్మీయంగా ముందుకు వెళ్ళలేవు అనేది పౌలు చెప్తున్నాడనమాట. తర్వాత సంపూర్ణ నిశ్చయిత. మామూలు నిశ్చయిత కాదు, పరిపూర్ణమైన నిశ్చయిత నీలో ఉందా? ప్రభు నీలో కార్యం జరిగించినాడా? నీ హృదయంలో ఆయన తన యొక్క రక్షణ కార్యమును జరిగించినాడా అనే నిశ్చయిత నీలో కలగాల. మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమైంటిరో మీరెరుగుదురు.
పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు. అబ్బబ్బబ్బా! ఏం వర్డ్స్ వాడినాడంటే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చాలా చక్కగా ఉంటుంది. చాలా నేను స్టడీ ఉంది గానీ, అది టైం ఉండదని నేను అన్నీ చెప్పలేకపోతున్నాను. అయితే ఆయన ఇలాగ చెప్తున్నాడనమాట. మీరు ఉపద్రవములో, ఉపద్రవములో మన కష్టకాలంలో మనకు చాలా బాధలున్నప్పుడు మనము ఆయనను అంగీకరించినామా? లేదంటే అన్నీ అనుకూల పరిస్థితులున్నప్పుడు అప్పుడు చూద్దాంలే, ఇప్పుడు చూద్దాంలే అని అనుకుంటున్నామా? అక్కడున్న తెస్సలోనికీయులు చూడండి. గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకునివారైరి. కొరింథీయులకు రాసిన పత్రికలో మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు ఒకంత ముందుకు వచ్చి చెప్పినాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎంత ధైర్యంగా పౌలు ఆ మాట చెప్పినాడు. ఇప్పుడు ఇక్కడ ప్రెజెంట్ తన ఫస్ట్ లెటర్ రాస్తూ, ఫస్ట్ పత్రిక వాళ్ళకి రాస్తూ ఏమంటున్నాడంటే, మీరు గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. మనము మన యొక్క పెద్దలను పోలి నడుచుకుంటున్నామా? వాళ్ళు చెప్పిన వాక్యాలు మనము జాగ్రత్తగా వినాలా? ఆ వినిన వాక్యాన్ని మనము అన్వయించుకోవాలా? ముఖ్యంగా వినటం మాత్రమే విందురు గాని మన లూకాసు వార్తలో చాలా చక్కగా ఉంది. ఫలించుట అనే గురించి దేవుడు విత్తువాని గురించి గదా! విత్తువాడు విత్తనములు 3 రకాల దాన్లలో ఏసినాడు గదా! ఈ 3 రకాల దాన్లలో అది ఫలించిందా అంటే అక్కడ ఫలించలేదు. 4వ రకమైన అక్కడనే నీళ్ళలో ఫలించింది. మొదటి రకము త్రోవ ప్రక్కన పడినాయి కదా! త్రోవ ప్రక్కన పడినటివి ఏం చేసినారు? పక్షులు వచ్చి తినివేసినాయి. రెండవదిగా ఎక్కడ పడినాయి? బండ ముళ్ళ మీద పడినాయి. ఆ? ముళ్ళ పొదలు ముళ్ళ పొదలు ముళ్ళ పొదలు. సరే. థ్యాంక్ యూ సిస్టర్. మేరీ సిస్టర్ థ్యాంక్ యూ. ముళ్ళ పొదలు. ముళ్ళ పొదలు ఏం చేసినాయి? ఇప్పుడు నేనే ఉన్నా. నేను ముళ్ళ పొదల్లో పుట్టిన ఒక విత్తనంగా పోల్చుకుంటా అంట. ఎన్ని ఐహిక విచారాలు వెళ్తే భయము. ఏమంటారో భయం ఇంట్లో. చాలా ఆటంకాలు. అవన్నీ ఏం చేస్తాయంటే ఎక్కువ శాతము ఈ ముళ్ళ పొదలో పడిన విత్తనాలు లాగానే ఎక్కువ ఇది ఎక్కువ మంది ఈ రకానికి చెందుతారు. వాళ్ళలో నేను గూడా ఒకదాన్ని. ఈ కలుపు ఇవి భయంకరంగా పెరిగి ఈ యొక్క దీని యొక్క ఆత్మీయతను అణిచివేస్తాయి. ఆత్మీయతలో ముందుకు నడిపించలేవనమాట. ఫలించలేనిది ఏం చేస్తాము? వేస్టే గదా! చివరకు అది ఫలభరితముగా ఉండదు. అది ఎండిపోయి అట్లా ఎట్లా అనపబడి అక్కడే ఉంటది. ఇంగ దానికేమి చలనము ఉండదు. మూడవ రకము ఇక ఎండ బండ మీద. బండ మీద పడిన విత్తనాలు బండ మీద పడినా మొలకలొస్తాయి. కానీ అది ఎండకు ఎండిపోయిందనమాట. అంటే ఇంగ వాళ్ళెప్పటికీ తిరిగి రాలేరు. ఎండిపోయిన జీవితంలాగా అయిపోతది కొంతమంది జీవితాలు. అయితే కొన్ని మంచి నేల పడినవి 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలించినాయి. మనము కోవకు చెందిన చెప్పే వారంగానే కాకుండా ఆ ప్రకారం జీవించే వారంగా ఉండాలని అదే ఫలభరితమైన జీవితం. ఒక చెట్టు వస్తుంది. అవి కొన్ని చెట్టు కొంతవరకు వచ్చి అది ఆగిపోయిందనుకో మనం చాలా బాధపడతాం గదా! ఎందుకిది ఇంకా ఇది ఎదగలేదని ఆలోచిస్తా ఉంటాం. దానికి ఎరువేస్తాం. హ్మ్. దాని చుట్టూ పాదు దొబ్బుతాం గదా! తర్వాత ఏమేమో జేస్తాం. చాలా చివరికి అది చాలా ఇష్టమైన చెట్టనుకోండి, మనకు మొక్కనుకోండి, చాలా బాధపడతాం. కొన్ని మొక్కలేం జేస్తాయి, కొంతవరకు ఎదిగి పూత వరకు వస్తాయి కదా! నేనొక పుస్తకం చదివిన దాంట్లో. అదే మీకు చెప్తా ఉన్నా. పూత వరకొచ్చి అక్కడ ఆగిపోతది. కొన్ని పిందెలొస్తాయి. పిందెలొచ్చి ఇంక కాయలు రావు. కొన్ని కొన్ని చెట్లు కాయల వరకొచ్చి ఆగిపోతాంటాయి. ఆ! ఆ కాయల వరకొచ్చి ఆగిపోయినవి ఇప్పుడు తిరిగి దాని యొక్క వారసత్వం ఏమీ ఉండదు. అంటే వాళ్ళు పూర్తిగా ఈ కోవకు చెందిన వాళ్ళంతా వాళ్ళ తదనంతరం, వాళ్ళ మరణాంతరం వాళ్ళు మరువబడతారంట. తర్వాత మరి ఈ పళ్ళు అంటే కాయలు అన్నీ పరిస్థితుల్లో నిలదొక్కుకొని ఆకులు ఏసి, మారాకులేసి కదా! పూత పూసి, మరి పిందె తొడిగి, తర్వాత కాయగా మారి, కాయ పండుగా మారనేది మాత్రమే దానిలో మాత్రమే విత్తనాలుంటాయి. అది మాత్రమే ఫలవంతముగా ఉంటుందని ఒక అంకుల్ రాసినాడు. నేను చాలా దాన్ని బట్టి నేను చాలా ఎంకరేజ్ అయినాను. అవును నిజమే. మనం ఫలించకపోతే మన తదనంతరము మనము మరువబడతాం. మన పిల్లలు మన తర్వాత ఎవరు ఏమి ఉండరు. అక్కడే ఉంటావు నువ్వంతే. విత్తనాలెక్కడ?
అది మన ఫలము ఎక్కడ దేవుడు కోరుతున్నాడు అనమాట. అంజూరపు చెట్టుని చూసినాడు కదా, ఆకులను చూసినాడు, ఎందుకు ఫలం ఇవ్వలేదు? ఈ అంజూరపు చెట్టు యొక్క పరిస్థితి ఏమంటే, అది ఆకులుంటే దాని నిండా ఫలాలు ఉండాలంట. యాక్చువల్లీ ఆకులు మాత్రమే ఉన్నాయి, మరి ఎందుకు ఫలము లేదు అంటే, అది ఒక ఎక్స్పోజింగ్ అన్నమాట. ఆకుల్లాగా అంటే మనం పచ్చగా వేషధారణ లాంటి దానికి అది ఒక సూచన. ఏంటంటే పచ్చగా ఉన్నాం, చక్కగా వాక్యం వింటున్నాం, ప్రతి మీటింగ్‌కి వస్తాం, ప్రతి నియామక కూటాలకు వస్తాం, ప్రతి ప్రార్థనలో ప్రతి దాంట్లోనూ మనం పాల్గొంటాం గానీ, మనలో ఫలాలు లేవు. ఫలాలు లేవు. కానీ కనపడే వాళ్ళకి మాత్రము ప్రతి పచ్చగా కనపడుతున్నాం. దేవుడు దాన్ని ఒప్పుకోవడం లేదు. నువ్వు ఫలించాలి, 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 ఫలించాలి ఆయన కోరిక. అందుకు ఫలము లేని ప్రతి చెట్టును ఆయన నరికి ఎక్కడేస్తాడంట? అగ్నిలో పడవేస్తాడు. కాబట్టి నువ్వు పొట్టువా, చెట్టువా మనం నిర్ణయించుకోవాలా. దశలోని సంఘం చూడండి, పొట్టులాగా లేదు. తన ఉపద్రవంలో అంగీకరించిన ఆ సువార్త వారికి ఎంతో రక్షణకరముగా మాత్రమే కాదు, వారిని ఆత్మీయంగా ఫలింపచేసిందనమాట. తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే, పరిశుద్ధాత్మలో కనుక ఆనందముతో, అంటే పరిశుద్ధాత్మ వలన మీరు ఆనందం ఏం చెప్పినాడు దేవుడు? మిమ్మల్ని ఆదరణకర్తగా, నేను పోయిన తర్వాత ఒక ఆదరణకర్త వస్తాడు. మన మధ్య ఎవరున్నారండి? ఆదరణకర్త ఉన్నాడు. ఆ ఆదరణకర్త ద్వారా మనకు నిత్యము ఆనందము కలుగుతా ఉంది కదా, సంతోషం, మనకు నెమ్మది, మనకు అన్ని దిశానిర్దేశం చేసేవారు ఎవరంటే, మన ఆదరణకర్త అయిన మన ప్రభువైన యేసుక్రీస్తుల వారనమాట. ఆయన అందుకు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువుని పోలి నడుచుకున్న వారైతిరి కాబట్టి, మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికిని మాదిరి అయితిరి. మీరు మాదిరిగా ఉన్నారా? లేకుంటే మిమ్మల్ని చూసి భయపడుతున్నారా? యమ్మ ఈళ్ళేంది విశ్వాసులు అన్నట్టున్నారా? మనం మాదిరిగా ఉండాల. మాదిరి అయినారు. చిన్న సంఘం, తెస్సలోనికేలు సంఘం. అంతేకాదు, ఇంకా ఒక నెల సంఘమే అంటది. అంతే, ఒక నెల అయిందంతే పౌలు వాక్యం చెప్పి. ఆ ఒక్క నెలలోనే వాళ్ళు ఎంత ఇది పొందినారంటే, అంత అంటే అంత ఏమంటారు, మెచ్యూర్‌గా ఉన్నారనమాట. చాలా దాని యందు పట్టుదలగా ఉన్నారు. తన అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు. తమ విశ్వాసమందు సడలిపోకుండా జాగ్రత్త కలిగి ఉన్నారనమాట. అందుకు పౌలు తెస్సలోనికయులని మెచ్చుకున్నట్లుగా ఏ సంఘమును అంత బాగా మెచ్చుకోలేదు. నేను చదివిన దాన్లను బట్టి పత్రికల్లో. తర్వాత తర్వాత ఏం చెప్పాడు? మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను, అకయలోను మ్రోగెనంటే దేవుని వాక్యము మత్తయి సువార్తలో చివరి అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్పినాడు కదా, మీరు వెళ్ళి సమస్త సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు కదా. ఎస్, ప్రకటించమన్నాడు. సువార్త అనేది ఏమండి? నశించు వారికి వెర్రితనమే గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. అది దేవుని శక్తి, మామూలు శక్తి కాదు. అందుకని అనగా మా సువార్త మాటతో మాత్రం కాదండి, అది శక్తితో నిండింది, పరిశుద్ధాత్మతో వల్ల ఆనందమునయ్యింది అనమాట. మనలో ఉన్న ఆనందము ఈ ఈ పక్కన వాళ్ళకి ఎవరికి తెలియదండి. రక్షణ ఆనందం చాలా గొప్పది. అది మనలోనే మనకొక సెక్యూర్డ్ గా ఉంటుంది, మనకొక ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది, మనల్ని ఎంతో ఆదరిస్తూ ఉంటుంది. అది పక్కన వాళ్ళకి అర్థం కాదు. మనము అది వి ఫీల్ దట్, మనం దాన్ని అనుభూతి చెందుతుంటాం అనమాట. అది వేరే వాళ్ళకి అర్థము కాదనమాట. అయితే మా అక్కయ్యలను మ్రోగిందే అని గురించి సువార్త ఎవరెవరికి చెప్తున్నావు? సువార్త వారితో ప్రేమిస్తున్నావా? వారిని వెంటబడి నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయకుంటే ఆ సువార్త నిలబడదు. నువ్వు ప్రార్థన చెయ్యి. సాతానుడు ఎత్తుకొని పోకుండా, అనపబడకుండా, ఎండిపోకుండా మన జీవితాలు ఫలభరితంగా ఉండాలంటే ఖచ్చితంగా మనము మోకాళ్ళ మీద ప్రార్థన, మనం కన్నీటి ప్రార్థనతోనే ఇవి సాధ్యమైతాయన్నమాట. అందుకే పైన పౌలు ఒక మాట అన్నాడు కదా, నేను మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూను దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. పౌలు యొక్క వాడుక, ఆయన చేసిన ప్రతి దండయాత్రలు ఆయన దగ్గర పెద్ద బుక్ ఉందంటండి పౌలు దగ్గర. ఆయన ఎవరెవరికి వాక్యం చెప్పినాడో వాళ్ళ పేర్లన్నీ ఆయన రాసుకొని వాళ్ళ కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తాడంట. కన్నీటి ప్రార్థన. అంత మాత్రమే కాదు, నిజంగా ఆత్మీయంగా ఎదిగి ఉంటే
దాన్ని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడంట. వారికి ఏమైనా అవసరతలుంటే విజ్ఞాపనలు ఎన్ని చేసినాడండి పౌలు. ఆయన నాకెందుకులే అని వదిలేయలేదు. ఆయన చెప్పి నాదింతే పరిస్థితి, నాది ఇంతే నా పని అయిపోయిందని ఆయన అనుకోకుండా వారి గురించి నిత్యము ప్రార్థించేవాడిగా ఉన్నాడనమాట. అలా మనము ప్రార్థించేవారిగా ఉండాల. తర్వాత ఎట్లంటే మ్రోగిన్ అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును, ప్రతి స్థలమందు జాగ్రత్తగా మనం చదివితే అర్థమైతుంది చూడండి. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయను. మీ విశ్వాసము వెల్లడయిందా? ఎట్లా నువ్వు వీళ్ళందరూ వెనకలకి లాగుతున్నారేమో, భయపడుతున్నాడు పౌలు వీళ్ళు ఎక్కడ లాగబడతారు అని. ఎందుకంటే చాలా తెలివైన వాళ్ళు యూదులు కదా! వాళ్ళని ఏం చేస్తున్నారు? మిస్‌లీడ్ చేస్తున్నారు. ఎవరు చెప్పింది నీకి? ఎవరు చెప్పింది అట్లాంటివి అదన్నీ భిన్న బోధలు. మనకిట్లే మన వాక్యం ఇట్లుంది, అట్లుందని వాళ్ళు చెప్పుకుంటున్నారనమాట. అయితే పౌలు దాని విషయమై భయపడుతున్నాడనమాట. ఏం చేస్తారో వీళ్ళనేసి భయపడుతూ ఒక రకంగా వాళ్ళకి లెటర్ రాస్తున్నాడనమాట. మీ నిమిత్తం నాకు చాలా భయముంది. ఏమో నేను కొంచెము తొందరపడుతున్నాను మీ గురించి అని కూడా కొరింథీ నుంచి రాసినాడనమాట. ఒక్క నిమిషము నేనెక్కడ చదివినది ఆ వచనం వినిపిస్తాను. పౌలు కొంచెము టెన్షన్ పడినట్టుగా, అంటే వీళ్ళకి వాక్యం చెప్పిన తర్వాత ఆయన వీరెక్కడ ఎనికి వెళ్ళిపోతారో అని ఆయన చాలా టెన్షన్ పడినాడంట పౌలు. కాబట్టి అందుకే పౌలు వారిని గురించి కొంచెము లెటర్ రాసి పంపించినాడు. ఎవరితో? తిమోతితో. ఇద్దరు ముగ్గురు కలిసి ఆ లెటర్ రాసినారనమాట. పౌలుకి కొంచెము కళ్ళు సరిగా ఆయనకి కనిపించవని చెప్తారు. ఎందుకంటే ఆయన్ని వాళ్ళు అంటే రాళ్ళతో కొట్టినప్పుడు ఆ రాళ్ళొచ్చి కంటికి తగిలినప్పుడు అతనికి కొంచెం చూపు మందగించిందని చెప్తారనమాట. అందుకే గలతీలకు రాసిన పత్రికలో ఆయన రాస్తాడు కదా, నేను ఎంత పెద్ద అక్షరాలతో మీకు నేను ఈ లెటర్ రాస్తున్నానని రాస్తున్నాడనమాట గలతీలకు. అలాగూ పౌలు చాలా విక్కిలి ఇది భయపడుతున్నాడు. ఎవరికి భయపడుతున్నాడండి చెప్పండి? ఆ యొక్క యూదులకే ఆయన భయపడుతున్నాడనమాట. కాబట్టి అందుకని ఆ టెన్షన్‌లో ఫస్ట్ లెటర్ రాసాల. ఎట్లున్నారు? ఏం కథ అని. లెటర్ రాయకముందు ఫస్ట్ తిమోతిని పంపించినాడంట తెస్సలోనికకు. పంపించిండే తిమోతి పోయి తొందరగా ఒక 1 వీక్ లోపలే రిటర్న్ వచ్చినాడు పౌలు దగ్గరికి. పౌలు ఏందయ్యా ఏమి తిమోతి ఎట్లుంది పరిస్థితి అంటే, అయ్యా చాలా చక్కగున్నారు తెస్సలోనిక సంఘము. మంచి ప్రార్థనాపరులు. వాళ్ళు విన్న వాక్యము జాగ్రత్తగా దాన్ని ధ్యానిస్తున్నారు. ప్రభువులో ఉన్నారు. బాగా ఎదుగుతున్నారు. అనేక మందికి చెప్తున్నారు. ప్రతి దగ్గర, ప్రతి స్థలములోనూ ఇదే వాక్యమే వాళ్ళు చెప్తున్నారయ్యా. కాబట్టి తెస్సలోనిక సంఘం చాలా ఫలభరితంగా ఉంది అని చెప్పినప్పుడు పౌలు సంతోషపడినాడంట. ఆయన వార్త ఎవరు తీసిపోయినారు ఈ వార్తనంటే, తిమోతి తన తన యొక్క విజిటింగ్‌లో ఇవన్నీ కనుక్కున్నాడంట. ఇట్లా మనము ఏదైనా చేసినప్పుడు ఏదైనా ఒక పరిచర్యలో గాని, ఏదైనా మనం ఒకటి చేసినప్పుడు తిరిగి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా విజిట్ చేయాల. ఖచ్చితంగా దాని గురించి వాకబు చేయాలి, ప్రార్థన చేయాల. వాళ్ళు ఎలా ఉన్నారో మనము అంటే ఏమంటారంటే వాళ్ళని గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కొంచెం బలహీనులుగా ఉంటారు. హిందూస్ ఉన్నారు కొంతమంది. త్వరగా వాళ్ళు వెళ్ళిపోతారనమాట. వినలేరు. ఒకవేళ విన్నా నిలబడలేరు. రక్షణ పొందుకున్నా గాని ఎందుకో వారు ఈ లోకంలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే బంధువర్గము, కులము వాళ్ళని ఎక్కువ ఎనికి లాగేస్తా ఉంటుంది. కాబట్టి పౌలు చెప్పినాను నా పని అయిపోయిందని అంతటితో ఆగకుండా పౌలు తిమోతిని పంపించినాడు తెస్సలోనికకి. నీవు ఖచ్చితంగా అక్కడ కనుక్కోనిరా, ఏముందో తెలుసుకోనిరా అని. అప్పుడు ఈయన చెప్పిన ఆ వార్తను బట్టి పౌలుకి ఆశ్చర్యంతో పాటు ఆనందంతో పాటు ఆ ఉత్సుకత, ఉత్సాహం ఎట్లా లెటర్ రాయాల, వారికి చాలా విషయాలు నేను ఇంకా తెలపల్లా. ఇదొకటే కాదు కదా, ఎంతో ఉంది విశ్వాస జీవితంలో. ఇవన్నీ తెలపల్లని పౌలు ఈ రకంగా చెప్తున్నాడనమాట. ఇక్కడ మీ విశ్వాసము వెల్లడి ఆయను గనుక మేమేమియో చెప్పము. నీ విశ్వాసం నేను చూసిన, మీ క్రియలలో నేను చూసిన. ఇంక నేనేం చెప్పేకేం లేదయ్యా.
అయితే ఒకటి చెప్తాను. ఏం చెప్తానంటే, మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజేయుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి, జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. చాలా పెద్ద వచనమండి ఇది. ఏమేం మీరు విగ్రహములను విడిచిపెట్టినాడు, జీవము గల దేవుని సత్యవంతుని దగ్గరికి మీరు వచ్చినారు. ఏమి జరిగింది అంటే దేవుడు మృతులలో నుండి లేపిన యేసు. యాక్చువల్లీ ఇది సువార్త అండి. మనము చెప్పాల్సింది సువార్త ఏమంటే పునరుద్ధారుడైన క్రీస్తుని గురించి ప్రకటించాలి మనం. ఆయన పునరుద్ధానుడు. ఆయన మరణమును ఆయన బంధించి ఉంచలేదు కదా. ప్రకటన గ్రంథంలో ఆయన చెప్తాడు కదా, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఆయన మన దేవుడు సజీవుడు. మన దేవుడు మరణం చెందినవాడు, సమాధిలో ఉన్నవాడు కాడు. సమాధిని జయించి లేచిన గొప్ప దేవుడు. అది సువార్త. అందుకే పౌలు పునరుద్ధానమును గురించి తప్ప వేరేది ఎప్పుడు ఆయన మాట్లాడలేదు. ఇక్కడ ఏమన్నాడు, మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న కంటిన్యూస్ గా జరుగుతుంది ఇది. మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. ఏదైనా మన తప్పులో ఉన్నప్పుడు ఆయన తప్పిస్తూ ఉన్నాడు. అక్కడే మనం ఉండకూడదని ఆయన మనల్ని తప్పిస్తూ ఉన్నాడు అనమాట. తర్వాత ఏం చేస్తున్నాడు, ఆయన కుమారుని యేసు పరలోకము నుండి అంటే ఏమి, విశ్వాసం ఎంతటిదండి, రక్షణ పొందడమే కాకుండా దానిలో నిశ్చయం కలిగి ఉండడమే కాకుండా రాబోయే కాలములో నిరీక్షణ కలిగిన ఆయన పరలోకం నుండి దిగి వస్తాడనే ఒక నిరీక్షణ మనకు నిచ్చినాడు. ఆయన ఎందుకు ఈ మాట ఆయన తెస్సలోనికైకి చెప్పినాడంటే, తెస్సలోనిక సంఘంలో చాలా మంది హతసాక్షులైనారంట అండి. చాలా మంది హతసాక్షులైనారంట. వాళ్ళు ప్రభుని నమ్మినారని అక్కడ ఉన్న వాళ్ళు, అక్కడ ఆ యొక్క వాళ్ళ యొక్క పాలకులు లేదా వాళ్ళ చుట్టుపట్ల ఉన్న వాళ్ళు వాళ్ళని పట్టించి వారికి అప్పగించి వాళ్ళని చంపేసినారంట. అట్లా అందుకని పౌలు ఏమన్నాడంట, ఒక మాట 4వ అధ్యాయంలో చూడండి, 4వ అధ్యాయమే అనుకుంటా, 4వ అధ్యాయంలో 11వ వచనం, 4వ అధ్యాయం 13వ వచనం సిస్టర్, 4:13. ఏది 1వ తెస్సలోనిక పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. మీరు ఎందుకు బాధపడతామని, మా చనిపోయినారు కదా, వాళ్ళు బతికుండంగా నిండు ప్రాణాలను వాళ్ళు తీసేసుకున్నారు. చిన్న చిన్న వయసు ఉన్న పిల్లవాళ్ళని చంపేసినారు, ముసలి వాళ్ళని చంపేసినారు, అందరినీ వాళ్ళు చంపేసుకుంటా పోయినారే, మరి ఎట్లా అని వాళ్ళు ఆలోచిస్తున్నారంట. అప్పుడు అందుకు ఆయన ఈ మాట రాసినాడు. కాబట్టి యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినడలా అదే ప్రకారం యేసునను నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబట్టుకొని వచ్చును. కాబట్టి వాళ్ళకు ఒక నిరీక్షణప్రదమైన మాటలు, ఎంకరేజింగ్ కొరకు వారికి మాటలు ఆయన రాసినాడు. తర్వాత ఏం చెప్తున్నాడంటే, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచింది. మనం నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. మనం బతికుంటే గల మనం ముందే భూమి ఎవరు పోతారంట, నిద్రించిన వారు మొదట సమాధులలో నుండి లేచి ఆయనను ఎదుర్కొంటారంట. కాబట్టి ఇక్కడ ఆయన రెండవ రాకడను గురించి ఆయన చక్కగా వర్ణిస్తున్నాడు అనమాట. ఎవరు మొదట లేస్తారు, ఎవరు ఆయనతో కూడా పోతారు. కాబట్టి చివరి వచనంలో, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి. ఇప్పుడు ఒక ఎన్ఎస్ గేట్ దగ్గర ఒక యాక్సిడెంట్, నేను మన సుజాత వాళ్ళ హౌస్ వార్మింగ్ దాంట్కి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆంటీ నాకు చూపించి, నేను చూడలేకపోయినాను అది యాక్సిడెంట్. అసలు అంత తల కూడా కనిపించడం లేదు. ఒక విశ్వాస్ అంట ఆయన, చెన్నై కొత్తపల్లిలో. అంత భయంకరంగా ఉందన్నమాట దృశ్యం. ఆ టిప్పర్ వచ్చి కొట్టిందంట, అతనేమీ లేడు అసలు. అంత భయంకరమైన పరిస్థితి. ఈరోజు వాళ్ళ అక్కడ ఆదరణ కూడికంట. మరి ఒకరినొకరు ఆదరించుకోవాలి కదా. ఎవరైనా చనిపోతే నిజంగా దేవుడు ఏం చెప్పినాడంటే, ఎక్కువ శాతము
మీరు సంతోషించే వారితో సంతోషించడం కన్నా దుఃఖించే వారితో ఎక్కువ దుఃఖించమన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎంతో దుఃఖంలో ఉంటారు, బాధలో ఉన్నప్పుడు మనము మనం సంఘముగా, స్త్రీలముగా మనమందరము కలిసి సంఘటిత సంఘం అంతా కలిసి వారిని ఆదరించాల. ఈ ఈ విషయం నేను మన భక్త సింగ్ ఫెలోషిప్ వారు చాలా చక్కగా ఉంటారండి. వందల మంది వస్తారు. ఎవరైనా ఒక్కరు చనిపోతే వారి పనులన్నీ పక్కన పెట్టి సమాధి కార్యక్రమానికి వస్తారు. మనం అట్లా పోవడం లేదు. పోతే పెద్దలు పోతున్నారు, లేకుంటే లేదు. ఇప్పుడు అది ఒక తక్కువ, ఏదో తక్కువగా ఆలోచిస్తున్నారు. ఆ కుటుంబం ఎంత బాధలో ఉందో ఒకసారి ఆలోచన చేస్తాం. ఇక్కడ దేవుడు పౌలు ఏం చెప్తున్నాడంటే, మనము మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత మీరు ఆదరించాల. మన సంఘంలో జరుగుతాంటాయి కదా! చావులు జరుగుతాయి, పుట్టుకలు అన్నిటికి సంతోషించే దానిలోకి పోతాం. ఎందుకు మనము చావులకు వెళ్ళం? ఎందుకు ఎవరైనా బాధపడతాంటే మనం ఆదరించకపోము? వాళ్ళని ఆదరించాల్సిన అవసరం మనకుంది గదా! ఒకరినొకడు ఆదరించుకునుడి. ఒకరినొకడు మనం ఆదరించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 3వ అధ్యాయంలో చివరి వచనంలో ఒక మాట, చివరి లైన్‌లో చదువుతాను చూడు. ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. అభివృద్ధి పొంది వర్ధిల్లుట. వర్ధిల్లుట అనే సామెతల గ్రంథంలో రాసిన, నేను ఎంత బాగా రాయలేదులెండి ఈసారి. నాకైతే ప్రైజ్ ఏం రాదు గానీ చాలా విషయాలు నేను తెలుసుకున్నాను. సామెతల గ్రంథంలో నీతిమంతుడు ఆశీర్వదించబడతాడంట, యథార్థవంతుడు వర్ధిల్లుతాడంట. ఇక్కడ మీరు ప్రేమలో వృద్ధి పొంది, ప్రేమ ప్రేమ అనేది ఏమైనా చేస్తుందండి. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి మనము మన మన సహోదరులను ఆదరిస్తాం. వాళ్ళ బాధ కన్నీళ్ళలో ఉన్నప్పుడు మనం వాళ్ళని ఆదరిస్తాం. వాళ్ళు దుఃఖంలో ఉన్నప్పుడు, అమ్మ నువ్వేమి ఈరోజు వంట చేసుకోవద్దు, ఈరోజు మేము తెచ్చిస్తాం అంటే వాళ్ళు ఎంత ఆదరించబడతారండి చెప్పండి. సంఘము ఇలాగ ఆలోచించాలా. నేను ఈ మాటలు ఎందుకో నేను చెప్పాలనుకోలేదు గానీ నాకు అట్లా దేవుడు చెప్తున్నాడు ఆ మాటలు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు. ప్రేమ ప్రేమలో అభివృద్ధి పొందాలంట. మీరు ఒకని ఎడల ఒకడు మనుష్యులందరి ఎడలను, అలాగే మనుష్యులందరి అసలు ఈ వచనము ఎంత చక్కగా ఉందంటే చాలా బాగుందన్నమాట. 12, 13 వచనాలు కలిసి ఉన్నాయి. మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో. ఎక్కడ వర్ధిల్లుతామండి? ప్రేమతోనే వర్ధిల్లుతాం. ప్రేమించినప్పుడే, సాటి సహోదరిని నువ్వు ప్రేమించగలిగినప్పుడే నువ్వు వర్ధిల్లుతావు. లేదంటే వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను, వాళ్ళు పేదోళ్ళ, బీదోళ్ళ, ఉన్నోళ్ళ, లేనోళ్ళ మనకు సంబంధం లేదు. మనవాడ పరాయివాడ మనకు అవసరం లేదు. మనము క్రీస్తు ప్రేమను చూపించాల్సిన అవసరమైతే ఉంది. ఇన్ని ఆదరణకరమైన మాటలు పౌలు వినిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ సంఘంలో చాలా మంది హతసాక్షులైనారు. చాలా మందిని చంపేసినారంట. కొన్ని వేల మందిని చంపేసినారు. నేను ఒక మెసేజ్ విన్నాను. హతసాక్షుల దాంట్లో దగ్గర దగ్గర మన మొదటి అంటే ఆదిమ సంఘంలో 50 లక్షల మంది హతసాక్షులైనారంటండి. 50 లక్షల మంది. వాళ్ళు చంపినా గాని వాళ్ళు ఎదురొడ్డి ప్రభు కొరకు నిలబడి, వాళ్ళ ప్రాణాలు పోయినా వాళ్ళు నిలబడినారు కదా! ప్రాణాలు బలి ఇచ్చిరి, ప్రభునింతో సేవించిరి. ప్రాణాలు బలి ఇచ్చినారు, ప్రభుని సేవించినారు, వెనక్కి వెళ్ళలేదు. ఆ పాట చాలా బాగుంటుంది. ఏది నీ సాక్ష్యం, ఏది నీ త్యాగం, ఏమైంది నీకు బాధ? అన్ని ఇచ్చినాడు దేవుడే, అయినా నువ్వు పోలేవు కదా! అక్కడ ఒకసారి పోయి చూస్తే మిషన్ పొలంలో మీకు అర్థమవుతుంది ఎన్ని కష్టాలున్నాయో. ఆ గుంతలలో నీళ్లు తీసుకొని తాగుతారు అక్కడ మిషనరీస్. నేను చూసిన ఒక వీడియో. మనకు ఆ కష్టం లేదు కదా! మనం బాగా బెడ్ల మీద పడుకుంటున్నాం, ఏసీలలో ఉంటున్నాం. వాళ్ళకి దోమలు, డెంగ్యూ ఫీవర్స్, చిన్న పిల్లలకి ఫీవర్స్. ఒక అబ్బాయి నాకు ఎప్పుడు కాంటాక్ట్ లో ఉంటాడు, మహారాష్ట్రలో అబ్బాయి రమేష్ మోజస్ అని. ఆ అబ్బాయి హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి మిషనరీగా పోయినాడు. అక్క మా బాబుకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది, ప్రార్థన చేయమని కొడతా ఉంటాడు ఆ పిల్లోడు. ఎంత బాధ! ఆ పిల్లోడు ఫొటోస్ పెడతా ఉంటాడు. ఎక్కడండి కొండలు అట్లా హై లెవెల్, అక్కడ నుంచి ఇట్లా లోయలో ఉంటారంట అక్కడ ట్రైబల్స్. వారి మధ్య సేవ చేస్తున్నాడు అనమాట అబ్బాయి. ఆ ప్రేమ అంటే ఎందుకు? మొదట వాళ్ళని మనం ప్రేమించగలిగినప్పుడే మనం వాళ్ళ మేలు కోరుతాం. మనం ప్రేమించలేదనుకోండి వాళ్ళ మేలు కోరం కదా! కాబట్టి తెస్సలోనికీయులకి చాలా విషయాలు చెప్పినాడు. కానీ కొన్ని విషయాలు మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను. నేను చాలా ధ్యానం చేసినాను. అయితే ఈ యొక్క
తెస్సలోని సంఘము పటిష్టమైన విశ్వాసము గల సంఘము. పటిష్టంగా ఉంది. బలవంతంగా ఉంది. ఎవ్వరు లాగలేరు దాన్ని. ఎవ్వరు ఏమీ చేయలేని సంఘం అన్నమాట. ఈరోజు అలా ఉన్నామా? మనం బలము అది ఎక్కడొచ్చింది వాళ్ళకి ఆ బలం అంటే, వాళ్ళు అనింద్యముగా ఉన్నారు. ప్రేమలో వర్ధిల్లుతున్నారు. వాళ్ళున్న చోట సువార్తను ప్రకటిస్తూ ప్రభు యొక్క రాజ్యాన్ని విస్తరింపచేస్తున్నారు. వారి సంఘము నానాభివృద్ధి, బలాభివృద్ధి పొందుతాంది. వారు ఆత్మీయతలో ఎదుగుతున్నారు కదా! ఆత్మలో బలపడుతున్నారు. ఆత్మలో స్థిరపడుతున్నారు. రక్షణ నిశ్చయత కలిగి ఉన్నారు. పర్ఫెక్షన్ వాళ్ళలో ఉంది కదా! వాళ్ళలో పర్ఫెక్షన్ ఉన్నప్పుడు వారు ఖచ్చితంగా ఫలిస్తారు. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. విత్తనము మంచిదైతే చెట్టు మంచిదే అయితుంది గదా! విత్తనము పుచ్చిపోయిందైతే చెట్టు ఎక్కడొస్తుందండి? వచ్చినా నిలబడుతుందా? దానికి బలము లేనిదిగా, బలహీనమైనదిగా అయిపోతుంది చివరికి కదా! కాబట్టి ఆ విధంగా చెప్తున్నాడనమాట. మేము మీ ఎడల ఎలాగో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో మేము వర్ధిల్లుచున్నాం. ఎట్లా వర్ధిల్లడం అంటే మేడలు కడితేనా? మిద్దెలు కడితేనా? కార్లు కొంటేనా? బంగారు కొంటేనా? నీకు స్టేటస్ ఉంటేనా? నీకు ఉద్యోగం వస్తే వర్ధిల్లుటనా? ఆత్మలో వర్ధిల్లుట. ఆత్మలో అనేకులను నీ వైపుకు నడిపించుట, ప్రభు వైపుకు నడిపించుట, ప్రేమించుట, వారిని ఆదరించుట. ఇదే వర్ధిల్లడం అంటే. అంతకు మించి ఇంకేమీ లేదనమాట. అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. ఆయన మీకు ఆ ప్రేమలో వర్ధిల్లండి. ప్రేమ చాలా. అందుకే ప్రేమ ప్రయాసముతో కూడినది. కష్టము చాలా. కానీ ప్రేమించినప్పుడు ఆ కష్టాన్ని నీకు ఎక్కువగా తలంచుకో. ముందుకే వస్తావు. కష్టం అదేమంటారు చూడు, ఇష్టమైనప్పుడు కష్టమైనా అది ఇష్టమైంది కాబట్టి దాన్ని అధిగమించి ఎళ్తామంట. కాబట్టి ఇష్టపడి చేయండి. కష్టపడి చేయొద్దండి. దేవుని పరిచర్యను మనం ఇష్టపడి చేసినప్పుడు అది వర్ధిల్లుతుంది. కాబట్టి ఇక్కడ 2 అధ్యాయం 17 వచనంలో ఒక మాట చెప్తన్నాడు చూడండి. సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలం మిమ్మును ఎడబాసినను, మనస్సును బట్టి మీ దగ్గరే ఉండి మిగులు అపేక్షతో మీ ముఖమును చూడవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసేటిమి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కలిసేకి లేదు. ఎందుకంటే పౌలు ఎక్కువ పరిచర్య చేసేటప్పుడు ఎప్పుడు పట్టుకుంటారో పౌలుని తెలీదు. ఎప్పుడు కొడతారో తెలీదు. ఎప్పుడు చెరసాలలో ఏస్తారో తెలీదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నారనమాట. అందుకని పౌలు అపేక్ష మీ ముఖం చూడాలి అంటే మిమ్మల్ని చూడాలని నాకు చాలా ఆశ ఉంది. ఎప్పుడు చూస్తానేమో త్వరగా రావాలనుంది నాకు ఆశ. కానీ నేను కొంచెం నేను ఆటంకపరచబడుతున్నానన్న అన్నట్టు పౌలు రాస్తున్నాడు చూడండి. కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఇంటిమి. పౌలుని నేను పలుమార్లు రావాలని ఇంటిని గాని సాతాను మమ్మల్ని అభ్యంతరపరిచెను. కాబట్టి సాతాను ఎవరండి? ఆ పాలకులు. అక్కడున్న ఆ గ్రీకేయులు, ఆ రోమీయులు వాళ్ళని ముందుకు పడనివ్వడం లేదు కదా! వాళ్ళ సువార్త ఎక్కడైతే చెప్తన్నారో ఖచ్చితంగా అక్కడ ఆటంకాలుంటాయండి. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. సైతానుడు ఏదో ఒకటి కల్పిస్తూనే ఉంటాడు. కానీ మనం ముందుకు పోవాలని పౌలు యొక్క అభిప్రాయం అన్నమాట. ఏలైనగా మా నిరీక్షణ ఆనందం ఆనందమైనను, అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా! అబ్బా! ఇంకో దగ్గరేమన్నాడు మీకు పత్రికలేంది రాసేదయ్యా? మీరే మా పత్రిక గదా! అన్నాడు గదా! ఇప్పుడేమంటున్నాడు? మా అతిశయ కిరీటం. ఇక్కడ తిమోతి పత్రికలో ఆయనేమన్నాడు? ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందన్నాడు ఇక్కడ. ఆ! ఇక్కడ అతిశయ కిరీటం చెప్తున్నాడు గదా! పౌలు చాలా తెలివైన వాడండి. చాలా తెలివైనవాడు. చాలా అన్నిటిలో దిట్ట. పౌలు మామూలోడు గాదు గదా! పరిసయ్యుడు కదా! మంచి ధర్మశాస్త్రోపదేశకుడు. చక్కటి వక్త. చాలా పుట్టిగా ఉంటాడంట పౌలు. పౌలు నిలబడి మాట్లాడితే నోరు తెరుచుకొని చూసేవాళ్ళంట అప్పట్లో. నేను ఆయన గురించి స్టడీ చేసినాను చక్కగా. అంత అంత వాగ్ధాటి అతడిలో ఉండేదంట పౌలులో. కాబట్టి నిశ్చయముగా మీరే మా మహిమయు అబ్బబ్బబ్బా! ఆ! మీరు మా మహిమ. తర్వాత నెక్స్ట్ ఏమంట? మా ఆనందమునై ఉన్నారు. ఎవరు మనము? మన మన కాపరికి, మన సంఘ పెద్దలకు మనం మహిమగా, ఆనందముగా ఉన్నామా? వాళ్ళు మనల్ని చూసి ఆనందిస్తున్నారా? వాళ్ళు మనల్ని చూసి సంతోషపడుతున్నారా? మన మన సేవకులు గదా! వాళ్ళంతా సమర్పించుకుంటారు. వాళ్ళ జీవితమే సమర్పించుకొని, నిత్యము దాని మీదే ఉంటారు. మనమన్నా ఉద్యోగాలు చేస్తాను. ఆఫ్‌లైనోళ్ళు మనమంతా మనం ఫుల్ టైమ్ మినిస్ట్రీ గాదు గదా! మనం ఏదో సెలవుంటే చెప్తాం. అది గాదు. వాళ్ళు అది గూడా వదిలేసి, ఉద్యోగాలు వదిలేసి, వాళ్ళ జీవితాలను త్యాగము చేసి, దేవుని కొరకు సమర్పించుకొని చేసే సేవకులు ఎంత ధన్యులండి. వారి పాదములు ఎంత సుందరములు కదా! మనం వాళ్ళని తక్కువ అంచనా ఏస్తే
అది మంచిది కాదు. పౌలు ఏమంటున్నాడు? నిశ్చయముగా నిశ్చయముగా మీరే మాకు మహిమ. మహిమ మహిమ ఎవరికండి? దేవునికి మహిమ కదా. మాకు మహిమ అంటాడేంది పౌలు అంటే? దేవుని సమానంగా ఆయన పోలి నడుచుకున్నాడు కాబట్టి ఆ మాట అనగలిగినాడు. మా ఆనందం, ఆనందం అంటే ఎవరండి? ఏమిటి ఆనందం అంటే? తన హృదయములో ఇప్పుడు మీరు కోరినది సఫలమైతే మీ హృదయంలో ఏమొస్తుందండి? ఆనందం పుడుతుంది కదా. మీ కోరిక ఏమి? ఈరోజు మీ కోరిక ఏమి? సువార్త ప్రకటన మన కోరిక ఉండాల. నువ్వు రక్షణ పొందినావు కదా, మరి ప్రభువుకు నువ్వేమిస్తావు? నీ డబ్బు అడగడంలే, నీ స్టేటస్ కాదు ఆయనకు కావాల్సింది. నీ పరిచర్య, నీ యొక్క సమర్పణ జీవితము ఆయనకు కావాలి. ప్రతి ఒక్కరిని నాకు శిష్యులుగా చేయమన్నాడు కానీ ఆయన నన్ను పెద్ద స్పీకర్లుగా చేయమనలేదండి. అది కదా. ఆయన శిష్యులుగా మన శిష్యులుగా పోవాలంతే. మన స్పీకర్స్ కాదు, మనం గొప్ప వక్తలం కాదు, మనం గొప్ప ఆ ఇది కాదు. కానీ మనకు చేసిన మేలు, ఆయన పునరుద్ధాన శక్తితో, ఆయన పునరుద్ధాన బలముతో మనం రక్షణ పొందినామో ఆ విషయాలను మనము ప్రచురము చేయవాలిగా ఉండాల. అతను ఏం చేసినాడండి? గుడ్డి భర్తమయ్యి ఎంత బాగా ప్రచురించినాడు కదా. ఏరా నువ్వు పుట్టుకతో గుడ్డివాడవా? ఎన్నిసార్లు అడుగుతారండి? ఒకసారి చెప్పినాడు కదా, లేదయ్యా నేను పుట్టుకతోనే గుడ్డివాడనా అంటే, నిన్నుకు నీవు చేసిన పొరపాట, మీ అమ్మోళ్ళు చేసిన పొరపాట, ఇవన్నీ మాట్లాడదంటే లాస్ట్కి వీడు ఏమీ చెప్పడం లేదని వాళ్ళ తల్లిదండ్రులను అడిగినాడు కదా. అడిగితే ఏమ్మా ఈ పుట్టుకతోనే గుడ్డివాడా? దేవుడు ఆయనే బాగు చేసినాడా? వాళ్ళకి ఎంత అనుమానం చూడండి. వాళ్ళ కళ్ళ ఎదురుగా జరిగిన ఆ యొక్క ఇదిని మార్పు దాన్ని ఆ యొక్క గొప్పగా సూచక క్రియలను వాళ్ళు నమ్మలేకపోతున్నారు కదా. అంటే ప్రజలను మళ్లించడంలోనే వాళ్ళకు ఆలోచన ఉందన్నమాట. ఆ యొక్క మార్పును వాళ్ళు ఆహ్వానించడం లేదు. అప్పుడు వాళ్ళు ఏమన్నారండి? వాడు అతను ఏమన్నాడంటే వాళ్ళు ఏమన్నారు? వాడు పెద్దవాడు కదా, వాళ్ళని అడిగి కనుక్కోమన్నారు. అప్పుడు ఆ భర్తమ్మ ఏం చెప్పినాడు? నాకేమి తెలియదు, ఆయన పాపం, ఆయన గొప్పోడు, ఆయన దేవుడు నాకేమి తెలియదు. ఒక్కటి మాత్రం నాకు తెలుసు. ఏం తెలుసండి? ఇంతకుముందు నేను గుడ్డివాడని, ఇప్పుడు నేను చూపు పొందినాను. అది మాత్రమే మనకు తెలుసు కదా. నువ్వు వాడు పాపని చెప్పురా అన్నాడు. చెప్పినాడా? ఆయన చెప్పలేడు. ఎందుకంటే తన అనుభవంలో వచ్చింది. తన అనుభవంలో తన పాపాలను ఆయన క్షమించినాడనే నిశ్చయత ఆ యొక్క భర్తమై కలిగినప్పుడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒక్కటి మాత్రము నేను ఎరుగదును. ఆ ఒక్కటి మీరు ఎరిగినారా? మనం ఎరిగినాం కదా. మన నిశ్చయత మనకు తెలుసు, మన రక్షణ మనకు తెలుసు. మన రక్షణ మనం ఒక విత్తనం వేసినప్పుడు అక్కడ ఫలించాల, విస్తరించాల, భూమిని నిండించాల, భూది గంతముల వరకు సువార్తను ప్రచురించాల. అదన్నమాట. అంటే ఈ యొక్క తెస్సలోనిక సంఘములో ఎంతో గొప్ప అద్భుత కార్యాలు జరిగినాయి. దాన్ని బట్టే ఇక్కడ 3వ అధ్యాయంలో 4వ వచనం మధ్య నుంచి చదువుతాను చూడండి. క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడనైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. అలాగే జరిగినది. అంటే క్రీస్తు సువార్త విషయంలో మొదటి అధ్యాయంలో మా సువార్త అన్నాడు. ఇప్పుడు క్రీస్తు సువార్త విషయంలో మీరు శ్రమ పడవలసి ఉన్నది. అక్కడ పరిస్థితులు అట్లున్నాయి. ఇప్పుడు కూడా ఏం తక్కువగా లేవండి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. ఎంతో అసలు ఇప్పుడు ముందులాగా పరిస్థితులు లేవు కదా. క్వశ్చనింగ్ చేస్తున్నారు. ఏంది మీరు చెప్పేది? నాకు అంత ఎందుకండి? మా చిన్న బాబు మన అంటున్నాడు, ఎందుకు అట్లా ప్రచారం చేసుకుంటారమ్మా మీరు? వాళ్ళు నమ్మకుండా మీరు ప్రచారం చేస్తారు అంటాడు వాడు. అలాగూ ఎక్కువ వ్యతిరేకత పెరిగిపోతుంది. శ్రమలు చాలా దూరంలో లేవు, దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పుడు రాబోయే కాలంలో అన్ని ఒక్కటి కూడా వదలరండి. నువ్వు క్రైస్తవులుగా ఉండాలంటే మొదట నీ కులం ఏదని అడుగుతాడు. ఫస్ట్ నీ కులం ఏది? నువ్వు క్రైస్తవులుగా ఉండాలంటే నీ కులాన్ని, నీ ఉద్యోగాన్ని అన్ని వదిలేసి నిలబడాల నువ్వు. అంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి కదా. చాలా కష్టమైన, క్లిష్టమైన, మామూలు పరిస్థితులు కాదు. వాటిని ఛేదించడము చాలా కష్టం. ఎట్లంటే అది ఇంకా మనము జీవన్ మరణ పోరాటముగా అది మారిపోబోతుంది. ఎందుకంటే మన నెగ్లిజెన్స్ ఇది కదా.
ప్రభువులో ఉన్న మనము ఇంతవరకు మనం చేసిన నెగ్లిజెన్స్ ఎందుకు ప్రభు కొరకు మనము మండడం లేదు, ప్రభు కొరకు సరైన విధానములో మనము జీవించడం లేదని ప్రభు మాట్లాడుతున్నాడు కదా. అయితే అలాగే జరిగినది అది మీకును తెలియను, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు. చూడండి, మనం దేనికి నియమింపబడినామమ్మా? శ్రమలకు నియమింపబడినాం. అమ్మా, మీరు యేసుప్రభుని నమ్మితే మీకు మిద్దెలు వస్తాయి, కార్లు వస్తాయి, మేడలు వస్తాయి, ఇంకేంటివి ఇంకా ఏవేవో ఒక అమ్మాయి మొన్న నేను ఎందుకో యూట్యూబ్ నేను సెర్చ్ చేస్తా అంటే ఒక అబ్బాయి కొన్ని చెప్తున్నాడు అనమాట. ఒక అబ్బాయి కొంచెం చెప్తా ఉంటాడు. ఆమెది స్క్రోల్ చేసి ఈ అబ్బాయి చెప్తున్నాడు. ఆమె ఏం చెప్తాందంటే, నేను ఇలా వెళ్తున్నానండి, నాకు ఒక కారు కనిపించింది, ప్రభా నాకు ఈ కారు కావాలని అడిగిందంట. మరుసటి రోజే ఆ కారు వచ్చిందంట ఆమెకి. మళ్ళా ఒక వారం తర్వాత అక్కడ పోతే ఒక పొలం చూసిందంట. ప్రభా ఈ పొలం భలే ఉంది ప్రభా, ఈ పొలం నాకు కావాలంటే ఒక నెలకి ఆమెకు పొలం వచ్చి ఇట్లాంటివి చెప్పేవాళ్ళు, దుర్బోధలు చేసేవాళ్ళు ఇప్పుడు చాలా మంది బయలుదేరినారండి. అది వినేవాళ్ళు దురద చెవులు గల వాళ్ళు కదా, తిమోతి పత్రికలో చెప్పినాడు కదా, దురద చెవులు గల వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి నచ్చుతుంది అన్నమాట. అట్లా మనం ఏదన్నా ఖచ్చితంగా కఠినంగా చెప్తే ఇష్టం ఉండదు, అది వాళ్ళకి ఆ కష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే మనసు నొచ్చుకుంటారు. వాళ్ళు నొచ్చుకున్నా నచ్చకున్నా మనకు సంబంధం లేదు, మనం చెప్పే మాట మనం చెప్తాం కదా. దావీదుకి చెప్పాల్సిన మాట నాతాను తడుముకోకుండా చెప్పేసినాడు. దావీదు మంచి ఫ్రెండ్ నాతానికి, అయినా ములాజేమి పెట్టలే, అది నువ్వే అన్నాడు కదా. ఒక్క గొర్రె ఉంటే దాన్ని పట్టుకొని వచ్చుకుంటే ఎట్లా రాజా అంటే, అలాంటి వాళ్ళని ఏం చేయాలంట, చంపేయాలన్నాడు దావీదు. దావీదే కదా ఆ పని చేసినాడు, కానీ అది తెలియకుండా అలా చెప్పినాడు అనమాట. అయితే అది నీవే అన్నప్పుడు దావీదు మహారాజ్ అండి, మహారాజ్. ఆ ప్లేస్ లో ఒక్కసారి మనం ఊహించుకుంటే, ఏదిరా నువ్వు ఏం చాలా ఎక్కువ చేస్తున్నావు అంటాం కదా, కానీ అతను పశ్చాత్తాపన్నాడు. దావీదు తన తప్పును తెలుసుకున్నాడు. అందుకే అన్ని కీర్తనలు, ప్రతి వచనము ఒక చరణం అండి, ఎక్సలెంట్ గా అంత చక్కగా రాయగలిగినాడు తన అనుభవంలో దావీదంటే. కీర్తనల గ్రంథము అతి పెద్ద గ్రంథం. అందులో నలుగురు ఐదుగురు రాసినప్పటికీ దావీదు కీర్తనలే 73 కీర్తనలు దావీదు కీర్తనలే ఉన్నాయి కదా. మిగతా మీలా ఎవరు కొన్ని రాసినారు, ఎజ్రా రాసినాడు, హోషే రాసినాడు, తర్వాత ఆ సొలొమోను గారు రాసినారు, తర్వాత ఆ చాలా మంది రాసినారు. ఇంకా ఇంకెవరు, ఆసాపు ఆసాపు కీర్తనలు, కోరహ కుమారుల కీర్తనలు కదా, చాలా మంది రాసినారు. కానీ దావీదు రాసిన అనుభవ లోతుల్లో నుండి దేవా నా పరుపును తేలదేచున్నాను. తన కుమారుడు అతన్ని చిరగబడినప్పుడు ఆయన కన్నీటి ప్రార్థన, బెత్షెబాతో అతను తయిచిన తప్పుకు 51వ దావీదు కీర్తన ఎంతో అసలు తన హృదయ లోతుల్లో నుండి, తన హృదయ అంతరాలలో నుండి వచ్చినటువంటి ఆ యొక్క మాటలు అన్నమాట. అవి ఎంత అద్భుతకరంగా ఉన్నాయి. ఎందుకు అంత అంటే అనుభవ లోతుల్లో నుండి వచ్చినప్పుడు ఆ యొక్క మాటలు, ఆ యొక్క పరిచర్య, ఆ యొక్క స్థిరత్వము నిజంగా ఫలభరితమై ఉంటుందండి. అందుకే తెస్సలోనికే ఈ ఈ చాలా ఇది చిన్న పత్రిక, చిన్న అధ్యాయాలు ఉన్నప్పటికీ చాలా భావగర్భితమైనటువంటి పత్రిక. ఎంతో ఎంకరేజింగ్ విశ్వాసులకు ఈ పత్రిక మనకు ఇస్తుందన్నమాట. ఈ పత్రిక మొదటి దాంట్లో స్థిరత్వం గురించి, 2వ వచనంలో సేవకుల గురించి, 3వ అధ్యాయంలో సేవ గురించి, 4వ అధ్యాయంలో ఎన్నో సూచనలు, 5వ అధ్యాయంలో హెచ్చరికలు ఆయన చేసినాడండి. అలా ఆ రకంగా ప్రభు పౌలు ద్వారా ఈ పత్రికను మనకు అందించినాడు. ఈ యొక్క పత్రికను చదువుతా అంటే ఎంత ఆనందము అవుతుంది, భయం కూడా అవుతుంది. నిద్రించుచున్న మీరు కదా, అలాగే ఉండరు, మీరు విశ్వాసం ఉంచండి. వారి కొరకు కూడా మనం ఆదరించాల్సి వచ్చినప్పుడు ఈ పత్రిక మనం చదివితే మనం వాళ్ళని చక్కగా ఆదరించగలుగుతాం అనమాట. అలాగే ఆయన పునరుద్ధానం గురించి కదా, ఇక్కడ 5వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేసుకున్నాడు. ఒకరికొకరు ఆదరించుకోవాలా, ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగజేసుకునే మాటలే మనం మాట్లాడాలా. అవునా, మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి పని, మనం ప్రార్థన చేసినా, మనం వాక్యం చెప్పినా అవతలి వారికి క్షేమాభివృద్ధిని కలుగజేయాల. తర్వాత ఇక్కడ మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. మన మధ్యలో మన సేవకులు ఉన్నారు, మన మధ్యలో
ఆ మరి సేవకు సమర్పించుకున్న వాళ్ళు, మన మధ్యలో సంఘ పెద్దలు నిత్యము ఆ సంఘ కార్యక్రమాలలో తలమునకలై ఉంటారు. వారి కోసం మనం ప్రార్థిస్తున్నామా? వారిని గొప్పగా ఘనపరుస్తున్నామా? వారిని వారిని ఘనపరిచి వారి కొరకు మనం ఎంతో ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే వారికి చాలా శోధనలుంటాయి. ఎందుకు ఆ పరిచర్యలో ఉంటారు కాబట్టి మనకన్నా ఎక్కువ వారికి శోధనలు అధికంగా ఉంటాయి. కాబట్టి చూడండి ఎంత పౌలు వాళ్ళని గైడ్ చేస్తున్నాడు. ఎంత చక్కగా వాళ్ళని ఒకనితో ఒకడు సమాధానముగా ఉండడు. ఆయన యొక్క పత్రికల్లో ఎక్కువ ఇదే చెప్తాడు. కృపా సమాధానములు మీకు కలుగును గాక. కృప అంటే ఏమండి? కృప మనకేమిస్తది? సంతోషాన్నిస్తది. ఎప్పుడైతే ఆ సంతోషము, అది గ్రీకు పదం అంట. ఆ సంతోషములో మనకు సమాధానం దొరుకుతుంది గదా! కాబట్టి కృప, సమాధానం. ఎప్పుడు సమాధానముగా ఉండుడి. అలాగున మీకు నేను దీన్ని ఎక్కువ చెప్పలేను. ఇంకా టైం అయిపోయింది మనకు గూడా. అయితే ఆ సమాధానముతో మనం ఏం చేయాలంట? ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడు. మన సంఘములో ఏదన్నా జరిగింటుంది వాళ్ళ ఇంట్లో. జరగరానిది జరిగింటుంది. వార అప్పుడు మనము వాళ్ళకి ధైర్యమునివ్వాల. రావడము మనంతట మనం పోవడం. ఏమొచ్చిందండి? కదా! ఎవరేం పరిస్థితిలో ఉన్నారు. కనీసం వాటికొచ్చినప్పుడైనా తెలుసుకుంటే ఎంత మంచిది గదా! ఆ! వాళ్ళకి ధైర్యం లేని వారికి ధైర్యపరచుడి. బలహీనులను ఊతనీయుడి. కొంతమంది విశ్వాసంలో బలహీనులుగా ఉంటారు. ఊరికే వాళ్ళని చూసి మనం ఇది కాకూడదు. అలా ఉండొద్దు తల్లి. బలం తెచ్చుకో. దేవుడి మీద విశ్వాసం ఉంచు. దేవుడు నీకు ఇయ్యడా ఏమి? అని మనం వాళ్ళని బలపరిచిన అవసరం ఉందన్నమాట. ఇది 5వ అధ్యాయం 14వ వచనంలో నేను చదువుతున్నాను. అయితే ఇక తర్వాత ఇంకా ఏమన్నాడు? ఊతనీయుడు అందరి ఎడల దీర్ఘశాంతము గలవారైండుడి. ఎవరైనా మిమ్మల్ని ఏమన్నంటే వెంటనే అన్నయ్యలని చూడొద్దండి. శాంతం వహించండి. దీర్ఘశాంతము గొప్ప గొప్ప ఉపద్రవాలను ఆపుతుందంట. గొప్ప గొప్ప చెడు కార్యాలను ఆపగలిగేది కేవలము దీర్ఘశాంతము మాత్రమే. ఎవరును కీడునకు ప్రతి కీడును ఎవనికైనాను చేయకుండా చూచుకునుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూను మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. పక్కన ఒకటి లాస్ట్‌లో ఒక మాట చెప్పినాడు. ఎడతెగక ప్రార్థించుడి. ఎడతెగక కంటిన్యూయస్ ప్రేయర్స్. ప్రార్థన చేయండి. కంటిన్యూయస్ ప్రేయర్ మనం ఎప్పుడు ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండి. ఈ మాట ఎవరికి రాసినాడు? తెస్సలోనికే తర్వాత ఎవరికి రాసినాడు ఈ మాట? ఎల్లప్పుడూ ఫిలిప్పీ సంఘానికి 4వ అధ్యాయం 4వ వచనం కదా! మరలా చెప్పుదును ఆనందించుడు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడు. మరలా చెప్పుదును ఆనందించుడు. ఇక్కడ చూస్తే ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయడి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అది నీకు ఉద్యోగం వచ్చినా చెల్లించు, ఉద్యోగం రాక దేవానికి స్తోత్రం. నీ చిత్తమేమి ప్రభు? నా పక్షంగా నీ చిత్తమేమని నువ్వు అడగగలగాలన్నమాట. అప్పుడు ఆయన చిత్తం నీవు ఎరుగుతావు. అంతవరకు నీకు తెలియదు. నీ వరకే నువ్వు నాకది చేయి, ఇది చేయి అనే కన్నా ప్రభువా నీ చిత్తం ఏమి? నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు ఏం తలంచుతున్నావు నా విషయంలో అని మనం అడగగలిగినప్పుడు అలాగున మనము పొందుకోగలుగుతామన్నమాట. తర్వాత ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. మీ విషయములో ఆయన చిత్తం అది. ఆయనను మీరు సంతోషించడం ఆయన చిత్తం. మీరు ఒకరినొకరు ప్రేమించడం ఆయన చిత్తం కదా! ఒకరు దీర్ఘశాంతం వహించడం ఆయన చిత్తం. ఒకరినొకరు ఆదరించుకోవడం, ఒకరినొకరు ప్రేమలో వర్ధిల్లా చేయడం. వారిని ఇవి ఇవి ఆయన చిత్తం అంతే ఇంగ. లాస్ట్‌కి ఫైనల్‌గా ఒకటే మాట. ఈ ఇది క్రీస్తునందు మీ విషయములో ఆయన చిత్తం అది. ఆయన చెప్తున్నాడన్నమాట. ఆయన చిత్తము. కాబట్టి ఆత్మను ఆర్పకుడి. ప్రవచించుటకు నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. కొన్నిటికి దూరంగా ఉండమన్నాడు. కొన్నిటిని చంపివేయమన్నాడు. కొన్నిటిని విసర్జించమన్నాడు. కొన్నిటిని ఇంగా అసలింకా దాని కథలకే పోద్దని. అలా పౌలు తన పత్రికలలో కొన్ని ధనాపేక్షను చంపివేయమన్నాడు. అది లేకుంటే నిన్ను చంపుతాది. కాబట్టి ధనాపేక్షను చంపివేయడు కదా! కొన్ని విషయాలుంటాయి. వాటిని విసర్జించుడి కదా! కొన్నిటిని బహిష్కరించండి. కొన్నిటిని దూరపరచండి. ఇలా పౌలు చెప్తున్నాడన్నమాట. ఈ విధంగా పౌలు తెస్సలోనికైల సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఒక దిక్కు
ఒక దిక్కు అభినందిస్తున్నాడు. అభినందనలో అక్కడక్కడ సూచనలు ఇచ్చినాడు. అక్కడక్కడ హెచ్చరికలు, చివరిగా హెచ్చరికలు ఎక్కువ చేసినాడు. 4వ అధ్యాయంలో ఆదరించినాడు కదా! మనం ఎలా ఆదరించాలి? ఇతరులు నువ్వేం బాధపడొద్దమ్మా. ప్రభు పక్షంగా చనిపోయినారు. తిరిగి ఆయన పరలోకం వచ్చేటప్పుడు ఆయన ఆకాశ మండలంలో ఆయన తనతో పాటు వాళ్ళని మొదట తీసుకొనొస్తాడు. మొదట వాళ్ళొస్తారు. తర్వాత మనం అక్కడ ఎదుర్కొనే పోతామని. అలాగున ఆదరించాలని ఆ సంఘానికి సూచనలు చేస్తూ తెస్సలోనిక సంఘాన్ని ఎంతో బలపరిచినాడు. తన మొదటి పత్రికగా చక్కని మాటలు, చక్కని పరలోక సందేశము పౌలు తెస్సలోనికకు తిమోతి, సిల్వాను ద్వారా పంపించినాడు. అలాగున వాళ్ళు గూడా ఆ రకంగా వాళ్ళు జీవిస్తూ గొప్ప సంఘముగా తెస్సలోని సంఘము ఎదిగిందనమాట. అలాగున ఆ విశ్వాసులు ఒకరికొకరు విస్తరించినారు. చాలా విస్తారమైనటువంటి ఆత్మలను వారు సంపాదించగలిగినారు. అలాగున మనము గూడా స్త్రీలమైన మన పరిధిలో మనము ఆత్మల సంపాదన కొరకు ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ, దీర్ఘశాంతము గలవారమై మంచి దానిని, మేలైన దానిని చేపట్టచ్చు ముందుకు సాగుటూ ప్రభు తన కృపను అనుగ్రహించునుగాక. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. చిన్న ప్రార్థన చేస్తాను. దేవా నీకు స్తోత్రం ప్రభువా. నాయనా తండ్రి, నిజం నాయన. నేను అనుకున్న ఒకటైతే మీరు ఇంకా కొంచెం ఎన్నో విషయాలు మాతో మాట్లాడినారు ప్రభువా. నీకు స్తోత్రములు దేవా. ఆదరించుకున్న వారముగా దీర్ఘశాంతము కలిగి ఒకరి తప్పులు ఒకరు మన్నించుకుంటూ ఒకరి యందు ఒకరు ప్రభువా ప్రేమ కలిగి ఒకరికంటే ఒకరు యోగ్యులను ఎంచుకొని ప్రభువా నాయనా తెస్సలోనిక సంఘములాగా ఆత్మల సంపాదనకు మేమున్న ప్రతి స్థలమందును ఎలా సువార్తను మ్రోగించినారో ప్రభువా, మేము కూడా అలాగ మ్రోగించి నీ కొరకు నిలబడి వారుగా మమ్మల్ని చేయమని ఇంతవరకు మీరు ఇచ్చిన మీ యొక్క వాక్యమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు సిస్టర్స్. వందనాలు రీతు. ఆమేన్.